ఏంది బ్రో తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ఏంటో నీ స్కెచ్ ఏందో ఫోర్స్లో ఎవడు వస్తాడో గుజరాత్ ఆంధ్ర ఢిల్లీ మాటలు ఏంటో నీకే అర్థం కాదా బ్రదర్. ప్రాంతీయ అస్తిత్వం గురించి మాట్లాడతాను. మనోని పేరు ఏం పేరు కాసం హరిప్రసాద్ అట. మీకు ప్రాంతీయవాదం తెలియకపోతే దాన్ని మేము చెప్తాం బ్రదర్. ఉదాహరణకు ప్రాంతీయ రాజకీయాలు ఎట్లుంటాయంటే తమిళనాడు రాజకీయంలో ఎక్కువ ఉంటాయి. తమిళనాడు ఎందుకు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకున్నాం. తమిళనాడుని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నామంటే తమిళనాడులో గత 75 సంవత్సరాలుగా అక్కడ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి తప్పించి జాతీయ స్థాయి పార్టీలకు అవకాశం ఇవ్వవు. ఇక వాళ్ళ ప్రాంతం మీద ఎవడన్నా గిట్లా ఏలు పెట్టాలని చూస్తే తన్ని తరిమేస్తారు. అంతటి ప్రాంతీయవాదం వాళ్ళే. గలాంటి ప్రాంతీయవాదం తెలంగాణలో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వల్ల ఆగమైపోయింది. ఆంధ్రాలో 3 ప్రాంతీయ పార్టీలే. పవన్ కళ్యాణ్ జనసేన ప్రాంతీయ పార్టీ, వైఎస్ఆర్ సిపి ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ. ఆ 3 ప్రాంతీయ పార్టీల మధ్య అధికారం బదిలీ అవుతుంది. మరి అలాంటిది మనం తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? దానికోసం మన తెలంగాణ యువకులను ఎందుకు చైతన్యపరచకూడదు? చైతన్యవంతమైన యువతను ఎందుకు రాజకీయాల వైపు మలచకూడదు? ఆ సదుద్దేశంతో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది పెట్టాం. అది మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం బ్రదర్? రాజకీయ అవగాహన రాహిత్యం నువ్వు పెట్టుకొని దానికి మేమేం చేస్తాం?